హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకీ విషయం ఏమిటంటే నేను మా బాబు కోసం ఒక ఐటెంని అయితే తీసుకున్నానండి. దాన్ని అన్బాక్సింగ్ చేద్దామని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది చిన్నపిల్లలకైతే బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 6 నెలల నుండి 6 సంవత్సరాల పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి, లాంగ్వేజ్ డెవలప్మెంట్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి అయితే సంబంధించిందండి. అదేంటో కాదు, ఆల్ ఇన్ వన్ ఫ్లాష్ కార్డ్స్. దీనిని ఆన్లైన్లో మీషోలో అయితే తీసుకున్నానండి. చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది. ఇది చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైన ఐటమ్. అదేవిధంగా దీంట్లో 12 టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇచ్చారండి. ఇవి వాటర్ ప్రూఫ్. అవేంటో చూద్దాము. ఈ విధంగా పార్ట్స్ ఆఫ్ బాడీ, బర్డ్స్, యాక్షన్స్, యానిమల్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ప్రొఫెషన్స్, ఈ విధంగా 12 టైప్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇచ్చారండి. వీటి యొక్క క్వాలిటీ బాగుంది. అదేవిధంగా దళసరిగా కూడా ఉన్నాయండి. ఇవి వాటర్ ప్రూఫ్ అన్నారు కదా అని చెప్పి నేను వాటర్ టెస్ట్ కూడా చేశానండి. చూపిస్తారండి. ఈ విధంగా కొంత వాటర్ తీసుకొని ఈ విధంగా ముంచి తీసానండి. వీటి యొక్క పిక్చర్ క్వాలిటీ అనేది మారలేదండి. స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా అలా ఉంది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే వెంటనే తీసేసుకోండి. ఇది బాగా ఉపయోగపడుతుంది. నేనైతే ఫ్లాష్ కార్డ్స్ గురించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. అదేంటంటే ముందుగా ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏమిటి, వాటిని పిల్లలకి ఏ సమయంలో చూపించాలి, ఏ విధంగా చూపించాలి, ఎటువంటి ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవాలి, రోజుకి ఎన్ని చూపించాలి, ఎన్నిసార్లు చూపించాలి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అన్న ప్రతి ఒక్క విషయం అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందువల్ల మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, మీకు అర్థమవుతుంది. ముందుగా మనం ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటో చూద్దాము. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఒక డిఫరెంట్ కలర్లో ఉండి, డిఫరెంట్ షేప్లో ఉండి, ఈ విధంగా సింగిల్గా ఉండి, దాని కింద ఈ విధంగా నేమ్ రాసి ఉంటే వాటిని ఫ్లాష్ కార్డ్స్ అని అంటారండి. అదేవిధంగా ఫ్లాష్ కార్డ్స్ మన పిల్లలకి ఏ సమయంలో చూపించాలి అన్నది చూద్దాము. పిల్లలు ఫ్రీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు, ఫుడ్ బాగా తీసుకున్నారు అన్న సమయంలో అయితే మనం చూపించాలండి. అయితే ఉదయమైనా లేదంటే సాయంత్రమైనా, అంటే వాళ్ళు ఫ్రీగా ఉన్న టైంలో చూసి మనం చూపించాలండి. ముఖ్యంగా ఏంటంటే 2 సంవత్సరాల లోపు పిల్లల యొక్క బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. మనం ఏది చెప్పినా ఈజీగా క్యాచ్ చేయగలిగే కెపాసిటీ అనేది వారికి ఉంటుందండి. ఇది మనం యాక్టివిటీగానే నేర్పించాలండి. అలా నేర్పించడం వల్ల పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారండి. వాళ్ళ బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. అదేవిధంగా మనం ఈ వీడియోలో వాటిని ఏ విధంగా చూపించాలి అన్నది చూద్దామండి. కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అయితే మనం తీసుకోవాలండి. కొన్ని ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని ఒక దాని తర్వాత ఈ విధంగా ఫ్లాష్ చేసుకుంటూ చూపించాలండి. ఒక కార్డ్ని అయితే 2 సెకండ్స్ చూపిస్తూ ఈ విధంగా మారుస్తూ చూపించాలండి. అందువల్ల వాళ్ళు బాగా గుర్తుపడతారు. ఏ విధంగా చూపించకూడదని చూద్దాము. ఒక పిక్చర్ని తీసుకొని పదే పదే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదండి. అలా చెప్పడం వల్ల వాళ్ళు వినరు. ఎందుకంటే ఒక పిక్చర్ని వాళ్ళు 2 నిమిషాలు మాత్రమే వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు. తర్వాత వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎటువంటి ఫ్లాష్ కార్డ్స్ తీసుకోకూడదని చూద్దాము. ఈ విధంగా పక్కన ఉన్న ఫ్లాష్ కార్డ్స్ అనేది తీసుకోకూడదండి. ఎగ్జాంపుల్గా మనం టమాటా అని చెప్తే ఆ రెండింటిలో టమాటా ఏదన్నది గుర్తుపట్టడం వాళ్ళకి కష్టమవుతుంది. అందువల్ల మనం సింగిల్గా ఉన్న ఫ్లాష్ కార్డ్స్ మాత్రమే తీసుకోవాలండి. అదేవిధంగా రోజుకి ఫ్లాష్ కార్డ్స్ ఎన్ని చూపించాలంటే ముందుగా ఒక 5 ఫ్లాష్ కార్డ్స్ చూపించి వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటే 2 యాడ్ చేసుకుంటూ చూపించాలండి. ఒక వీక్ ఫ్రూట్స్ చూపిస్తే నెక్స్ట్ వీక్ ఫ్లవర్స్, నెక్స్ట్ వీక్ నెంబర్స్, ఆ నెక్స్ట్ వీక్ ప్రొవిజన్స్, ఈ విధంగా మార్చుకుంటూ చూపించాలండి. నెక్స్ట్ మంత్ ఈ విధంగా చూపించిన వాటిని మళ్ళీ రివిజన్ చేయించాలి. అందువల్ల వాళ్ళకి ఎంతవరకు అర్థమైనదే మనకు అర్థమవుతుందండి. నెక్స్ట్ దీనివల్ల యూసేజెస్ కూడా చూద్దాము. అదేవిధంగా పిల్లలకి కొంచెం ఎదిగిన పిల్లలకి ఈ విధంగా చూపించండి. ఒక పిక్చర్ని తీసుకొని ఎగ్జాంపుల్గా వాటర్ మెలన్ తీసుకొని దాంట్లో 90% వాటర్ ఉంటుంది. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, లోపల రెడ్ కలర్లో ఉంటుంది, దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఈ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అందువల్ల వారు ఆ ఫ్రూట్ చేసిన వెంటనే గుర్తుపట్టగలుగుతారు. అదేవిధంగా దీంట్లో ఉపయోగాలు అయితే చూద్దామండి. దీనివల్ల ఉపయోగించడం వల్ల పిల్లలకి అనేది బ్రెయిన్ డెవలప్ అవుతుందండి. అదేవిధంగా లాంగ్వేజ్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అవుతుందండి. అదేవిధంగా వారి యొక్క కుడి మెదడు అనేది చురుకుగా పనిచేస్తుంది. ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి నాలెడ్జ్తో సహా ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్కి అనేవి ఇస్తాయండి. అదేవిధంగా మనం ఫ్లాష్ కార్డ్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు చేతితో పట్టుకొని ఆడుకోవడం వల్ల, వాళ్ళు చేతులు ఎక్కువగా కదపడం వల్ల వాళ్ళ బ్రెయిన్లోని సెల్స్ చాలా ఎనర్జీ, ఎలక్ట్రిసిటీని అనేవి జనరేట్ చేసి ఆ సెల్స్ ఒకదానితో ఒకటి తగులుకొని పూర్తి నర్వస్ సిస్టమే ఫామ్ చేసుకుంటాయంటండి. అంత ఇది ఉంది ఫ్లాష్ కార్డ్స్కి.
అందువల్ల మీ ఎవరైనా కావాలంటే మీరు ఫ్లాష్ కార్డ్స్ అనేవి తీసుకోండి. ఈ విధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.